కథ 4 కృష్ణుడి తలనొప్పికి మందు. సద్గురు. ఒకసారి కృష్ణుడి పుట్టినరోజు నాడు సంగీతం, నాట్యం ఇంకా బాణసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలామంది జనం వచ్చారు. కాని కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కాని ఆ రోజు మాత్రం ఎందుకనో ఆయన ఇష్టపడటం లేదు. రుక్మిణి వచ్చి, స్వామీ, ఏమైంది మీకు? ఏమిటిది? ఎందుకని మీరు వేడుకలో పాల్గొనటం లేదు? అని అడిగింది. నాకు తల నొప్పిగా ఉంది అన్నాడు కృష్ణుడు. ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండొచ్చు, కాని ఆయన నటించడంలో కూడా సమర్థుడు. వైద్యుని పిలిపించండి అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు.